హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఏంటండి, ఎప్పుడైనా ఎగ్తో ఇలా ట్రై చేసి చూసారా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోనే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీరని కూడా తీసుకొని వేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోండి, అస్సలు వాటర్ వేయొద్దు. వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కాస్త వాటర్ వేసుకోండి. దీనిలోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి వేసుకోవాలి. ఇది బాగా నాననివ్వండి ఒక అరగంట పాటు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి ఇందులో వేసుకోండి. పూర్తిగా ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకొని సిమ్లోనే పెట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా వేసుకొని పూర్తిగా వీటిని కలిపి పెట్టుకోండి. సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడు ఇందాకలా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని, అది చిక్కగా గుజ్జు తీసి వేసుకొని దానిని పూర్తిగా కలిపి పెట్టుకోండి. 2 నిమిషాల పాటు ఇది బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే 1/3 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, కాస్త లైట్గానే వాటర్ వేసి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ఇలా తీసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గుడ్లను మాత్రమే వేసుకుంటున్నాను. మీకు నచ్చినన్ని మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఆ గ్రేవీ అనేది ఆ ఎగ్స్ని పట్టే విధంగా కప్పి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన ఆ గ్రేవీ యొక్క టేస్ట్ ఆ ఎగ్స్కి బాగా పడుతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు ఆయిల్ అనేది పైకి తేలిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎగ్ని వెనక వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వలన 2 వైపులా కూడా బాగా ఉడికి గ్రేవీ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరొకసారి మూత పెట్టండి. ఇలా మూత పెడితే రెండో వైపు కూడా మనకి బాగా ఉడికిపోతుంది. ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలిపోయి చాలా టేస్టీగా తయారవుతుందండి ఎగ్ అనేది. ఈ ఎగ్ కర్రీ రైస్లోనికైనా బాగుంటుంది, లేదు చపాతీలోనికైనా చాలా బాగుంటుంది. బటర్ నాన్లోనికైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీరని జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, నేను మీ జ్యోతి.